చేయండి అమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. మాతాజీ అందరికి నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం యోగ దర్శనంలోని 24వ సూత్రంలో ఉన్నాము. క్లేశ కర్మ విపాకాశయైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. సూత్రం ఏంటి? క్లేశ కర్మ విపాకాశయైర్ రపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. అంటే చాలా మంది పురుషులు ఉన్నారు అక్కడ. ఆ పురుషుల్లో ఒక పురుషుడు చాలా విభిన్నముగా శ్రేష్టముగా గొప్పగా ఉన్నాడంట. అలా సంఖ్యతో వర్ణించలేని అసంఖ్యాక పురుష సమూహములో ఒకే ఒక పురుషుడున్నాడంట. అతను చాలా విశేషముగా ఉన్నాడంట. ఎంత విశేషముగా ఉన్నాడు అంటే అతని వలె ఇక అన్యులు లేరట. అతనికి సమానము గాని, అతని వలె కార్యము చేయుటంలో కానీ, అతని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, అలా ఏది తీసుకున్నా అతనితో సమానమైన వాడు మరొకడు లేడంట. అట్టి విశేషమైన పురుషుడే ఈశ్వరుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ముందుగా తెలుసుకోవాలి, పురుష విశేష అన్నాడు అంటే పురుషుల్లో విశేషమైన పురుషుడు అంటే చాలా మంది పురుషులు ఉన్నారు అని అర్థం. అక్కడ ఇక్కడ మీరు పురుషుడు అంటే లోకములో పుల్లింగ శబ్దంతో కూడుకున్న పురుష జాతినే తీసుకోవద్దు. ఎవరైతే పురమునందు నివసించుచున్నారో వారందరూ కూడా పురుషులే. అంటే జీవాత్మ శరీరాదుల యందు నివసించి ఉంటుంది. కాబట్టి సర్వజీవులను మనం ఏమంటాము? పురుషులు అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పశు పక్షులు మానవులు వీళ్ళందరూ కూడా ఏమనబడతారు? క్రిమి కీటకాదులు. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? దేహాదుల యందే ఉంటారు. అర్థమైందా? ఈ జీవుడు రెండు చోట్లనే ఉంటాడు. ఒకటి దేహమునందు, మరొకటి ముక్తి యందు. కాబట్టి ముక్తి యందు ఉన్నటువంటి ఆత్మలను మనం పురుషులు అనం. అర్థమైందా? అంటే ముక్తిలో ఉన్నటువంటి ఆత్మలను ఇక్కడ మనం వర్ణించుకోవడం లేదు. ఎందుకంటే మనకు తెలియదు అక్కడ ఎంతమంది ఆత్మలున్నాయో, ఎన్ని కోటాన కోట్ల ఆత్మలున్నాయో మనకు ఆ రహస్యం తెలియదు. మనం ఇప్పుడు ఈ కార్యరూప జగత్తున క్రిమి కీటకాది దేహాదుల యందు
పశు పక్షులు మానవుడు ఈ దేహాదుల యందు ఉన్నటువంటి ఆత్మతోనే ఈ విశేష పురుషుణ్ణి మనం పోల్చుకోగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు ముందు జీవాత్మ యొక్క సామర్థ్యం, ఈ విశేష పురుషుని యొక్క సామర్థ్యం తెలుసుకుందాం. ముందు ఇద్దరు కూడా నిత్యులే. ఎవరు? ఆత్మ నిత్యమే, పరమాత్ముడు నిత్యమే. నిత్యమే. అర్థమైందా? ఇక లోకములో అల్ప సామర్థ్యం గల ఆత్మల్ని చూస్తున్నాం, బహు సామర్థ్యం గల ఆత్మల్ని చూస్తున్నాం. ఈ పదము సత్యమైనదా కాదా? బహు సామర్థ్యం గల ఆత్మలు, అల్ప సామర్థ్యం గల ఆత్మలు అనే ఈ పదము శాస్త్రోక్తమైనదా కాదా? బహు సామర్థ్యము గల ఆత్మలు, అల్ప సామర్థ్యము గల ఆత్మలు ఇలా సత్యమేనమ్మా అనిపిస్తుంది. ఎందుకంటే సామర్థ్యంలో తేడాలు ఉన్నాయి కదా. బహు సామర్థ్యం గల ఆత్మలు ఈ పదాన్ని తరచుగా విద్వాంసులము, సామాన్యులు అందరూ ఈ పదమును ఉపయోగిస్తారు. ఏంటి? అల్ప సామర్థ్యము గల జీవులు, బహు సామర్థ్యం గల జీవులు. ఈ కొటేషన్ గనక సత్యమైతే సిద్ధాంతం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. ఆత్మతత్వం ఏమిటి? మనం ముందేం తెలుసుకున్నాము? ఆత్మకు ఎక్కువ శక్తి తక్కువ శక్తి అనేది ఉండదు కదమ్మా. అర్థమైందా? ఇప్పుడు శాస్త్రీయ భాషలో ఆత్మ తక్కువ శక్తి గలది, ఎక్కువ శక్తి గలది అనేది ఉండదు. ఎక్కడా తేడా వస్తుంది మరి? మన సామర్థ్యం లోపల సాధనాల సామర్థ్యములో వ్యత్యాసం వస్తుంది. ఇప్పుడు ఆత్మ శ్రేష్టమైన పుణ్యకర్మలు చేస్తే ఎక్కడ వ్యత్యాసం వస్తుంది? బుద్ధిలో వ్యత్యాసం వస్తుంది. ఆత్మ నీచ కర్మలు చేస్తే ఎక్కడ వ్యత్యాసం వస్తుంది? ఇంద్రియాలే. అర్థమైంది? మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ సామర్థ్యము చాలా స్వల్పం అయిపోతుంది. అందుకనే ఈ పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని, మోక్షము ఆదియా అనాదియా? అనాది. అనాది అమ్మా. భారతమ్మ గారు మోక్షం అనాది అంటున్నారు. ఇంకెవరైనా బుద్ధి లడాయించండి. మోక్షము ఆదియా అనాదియా? అనాది అండి. మోక్షం అంటే ఇంకా మనం ఆ లెవెల్ సరే, అనాది అని వచ్చారా? సరే, మోక్షము అనాది. ఓకే, కళ్యాణమ్మ గారు ఇంకెవరైనా సాహసం చేస్తారా? మోక్షము ఆదియా అనాదియా? అమ్మా అనాది అమ్మా. మీరు పుష్పం కొంచెం ముందుకు జరుగుతున్నా. మోక్షం అయితే ఇప్పుడు అనాది అయితే అందరం మోక్షంలో ఉంటామనా? ఆది అయితే కొంతమంది మోక్షానికి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళారు. అదా? మీరు కొంచెం తర్క వితర్కాల వైపు స్థిరంగా అందిస్తారు. ఇప్పుడు మోక్షం అంటే అనాది, ఆది అనాది కాదు అని అంటే ఇన్ఫైనైట్ ఫైనైటే కదా మీరు అనేది? అంటే దాని ప్రకారం అయితే అనాది కాదు. ఇక్కడ మోక్షము పరమాత్మునితో వర్ణించుకుంటే, పరమాత్మునికి సంబంధించిందైతే
అది అనాది అవుతుంది. ఎందుకంటే పరమాత్ముడు ఎప్పుడు శరీరాదుల యందు బంధింపబడాడు. బంధింపబడి ఉన్నాడు. అర్థమైందా? పరమాత్మునికి మోక్షము అనాది, జీవాత్మకు మోక్షము ఆది. అందుకనే కొన్ని సృష్టి పర్యంతం ఉంటాము, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. వస్తూ. అర్థమైందా? మనకు మోక్షము ఆదియే. అనాది జీవాత్మకు అనాది అయితే మనం ఎప్పుడు మోక్షంలోనే ఉంటాం కదా మరి. అందుకనే జీవాత్మకు మోక్షం ఆది. పరమాత్మునితో పోల్చుకుంటే అది అనాది. మనం మోక్షంలోకి వెళ్తాము, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం. వస్తాం. కాబట్టి మనకు మోక్ష స్థానము ఆది అంతం ఉంది. మనకు అక్కడికి వెళ్తాము, మళ్ళీ తిరిగి వస్తాము కాబట్టి ఇక్కడికి వస్తాం. అర్థమైందా? మన జీవాత్మకు మోక్షము ఆది. ఫలానా రోజు వెళ్తాం అంటే వెళ్ళిన నాడు జీవాత్మకు అది ప్రారంభం అవుతుంది. ఆ రోజు మోక్ష భవనము నిర్మాణము కాదు, మోక్ష స్థానాన్ని, మోక్ష ధామాన్ని పరమాత్ముడు ఎప్పుడున్నాడో అప్పుడప్పటి నుంచి మోక్షధామం ఉంది. ఇక్కడ మనం జీవాత్మతో తీసుకుంటే, జీవాత్మ ఏనాడైతే మోక్షంలోకి వెళ్తుందో ఆ రోజు జీవాత్మకు అది ప్రారంభం. ఏనాడైతే జీవాత్మ మళ్ళీ కిందికి వస్తుందో అది జీవాత్మకు మోక్షం ఆ రోజు అంతం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, జీవాత్మకు ఆది అంతము మోక్షం, పరమాత్మునికి అనంతం. అర్థమైందా? అందుకనే శ్రావణమ్మ గారు చక్కగా లడాయించారు. కానీ మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ లోకి వచ్చారు? ఫస్ట్ అనాది అన్నారు, కాదు అనాది అయితే మనం అక్కడే ఉండాలి కదా, ఇక్కడికి వస్తున్నామని చక్కగా తర్కం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు? నేను ఇప్పుడు మీరు మోక్షం అనాది కాదా అని అన్నారు కాబట్టి నేను మోక్షం మనకైతే మోక్షం అనాది కాదు అని అలా అంటే కాన్ఫిడెన్స్ గా చెప్పండి, మనకు మోక్షం అనాది కాదు. అర్థమైందా? మనం ఒక రోజు వెళ్తాము, మళ్ళీ ఇంకొక రోజు తిరిగి వస్తాం. మోక్షమునకు నిత్యం అంటే ఆ మోక్ష స్థానం తీసుకుంటే నిత్యం. కానీ జీవాత్మకు సంబంధించింది అయితే మోక్షము అనాది కాదు. అదే నేను ఇక్కడ చెప్తున్నా. అర్థమైందా? సిద్ధాంతాన్ని ఇలాగే పట్టుకోండి. మోక్షం మనకు నిత్యము కాదు, మోక్ష స్థానములో నిత్యం ఉంది, కానీ మనం అక్కడే ఉంటామనేది కాదు. అలాగే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? బంధనములో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఉన్నాం. కాబట్టి మనం బర్త్డే చేసుకుంటున్నామంటే ఏంటి? ఆది. బర్త్డే చేసుకుంటున్నామంటే ఏంటి? ఆది ఉంది. తర్వాత మనం మరణించినప్పుడు మన దేహానికి ఉన్న వాళ్ళందరికీ అంతే కదా. అందుకనే జీవాత్మ నిత్య ముక్తురాలు కాదు, అలానే జీవ నిత్యము బద్ధము కాదు. అర్థమైందా? దీనికి ఇది ఆది అంతమే, అది కూడా ఆది అంతమే. కానీ పరమాత్మునికి ఆది అంతములు ఉండవు. ఇక్కడ పురుష విశేష అన్నాడు. మనకు చాలా మట్టుకు ఆది అంతములు ఉన్నవి, కానీ పరమాత్మునికి ఆది అంతములు లేవు. ఈ సూత్రాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరమాత్ముడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ పర్మనెంట్. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అవుతారో ఎలక్షన్స్ లో గెలిస్తే వాళ్ళు ఉంటారు, కానీ ఆ పోస్ట్ మాత్రం పర్మనెంట్. ఎవరు ఉంటారో అది గెలిస్తేనే అక్కడ ఉంటారో, లేకపోతే వచ్చేస్తారు, అంతే కదా. ఏదైనా అర్థమైందా? సీఎం పోస్ట్ గాని, ప్రైమరీ పోస్ట్ గాని, హెడ్ మాస్టర్ పోస్ట్ గాని, టీచర్ పోస్ట్ గాని అవి అలాగే ఉంటాయి.
ఎవరు చేంజ్ అవుతారు? మనది చేంజ్ అవుతుంది. మనం అర్థమైందా? వెళ్ళేది వచ్చేది మనది, మనలో మార్పు ఉంటది, కానీ ఆ స్థానం మాత్రం అలాగే ఉంటుంది. అలాగే ఉంటది. ఇక్కడ కూడా అదే. ఎందుకు పరమాత్ముడు విశేష పురుషుడు అవుతున్నాడు అంటే అతనికి ఏది కూడా ఆది అంతం లేదు, కానీ మనకి స్థానాంతరాలు ఉన్నవి. అర్థమైంది? మనము ఏకదేశీలము, మనము నిత్యమే, కానీ మనకు చాలా పదార్థాలలో ఆది అంతములున్నవి. ఇప్పుడు వర్తమానం దేహం మనకు ఆది అంతం ఉంది. అలాగే మోక్షం కూడా మనకు ఆది ఉంటది, అంతం ఉంటది. క్రిమి కీటకాదుల్లోకి వెళ్ళాం, పశు పక్షుల్లోకి వెళ్తున్నాం. జీవతత్వంలో మార్పు రాదు, కానీ జీవుడు మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడు? స్థానాంతరం అవుతున్నాడు. ఆ స్థానాంతరము ఎవరికి వర్తిస్తుంది? జీవాత్మకే ఆత్మకు వర్తిస్తుంది. వర్తిస్తుంది. పరమాత్ముడు ఎప్పుడు కూడా స్థానాంతరం కాదు. కాడు. అర్థమైందా? ఈ సూత్రం ద్వారానే మనం పరమాత్ముని యొక్క నిరాకార తత్వాన్ని, అతను ఒక సమాజంలో విధ్వంసం జరుగుతున్నప్పుడు అక్కడ ధర్మ రక్షణ కోసం శరీరాన్ని ధరించవలసిన అవసరం పరమాత్మునికి లేదు. ఇదే సూత్రంలో మీరు అర్థం చేసుకోండి. మనం స్థానాంతరం అవుతున్నాం. మన ఆత్మ నిత్యమైనప్పటికీ కూడా ఈ దేహాదుల ద్వారా మన స్థానం ఏమైపోతుంది? మారిపోతూ ఉంది. ఏంటమ్మా కళ్యాణమ్మ గారు, సిద్ధాంతాన్ని ఎలా అనిపిస్తుంది ఈ సూత్రం తీసుకుంటే? బాగుందమ్మా, మీరు వివరించి చెప్పడం అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ సూత్రం తీసుకోండి, అర్థమైందా? సరే, ధన్యవాదాలు. ముందుకెళ్తాం. శ్రావణమ్మ గారు, మీరు ఇలాగే కాన్ఫిడెన్స్ గా ఉండండి, సిద్ధాంతాన్ని బాగా పడతారు. అర్థమైందా? జీవాత్మ నిత్యమైనప్పటికీ జీవాత్మ ఏదైతే స్థానాంతరం అవుతుందో వివిధ శరీరాదులకి వెళ్తుంది, అది వివిధ లోకాలకి వెళ్తూ ఉంటది, వివిధ స్థితులను అనుభవిస్తూ ఉంటది. అనుభవిస్తున్నవన్నీ నిత్యము కావు. ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. భౌతికంగా చూసుకుంటే మనము ఈరోజు ఒక మంచి యవ్వనంలో ఉన్నాం, ఒక 10 సంవత్సరాల తర్వాత అది ఉండదు, వృద్ధులు అయిపోతున్నాం కదా. వ్యవహారంలో మనం ఏమంటాము? మీరు చాలా వృద్ధులయ్యారు అంటాం. నిజంగా అక్కడ వృద్ధులు ఎవరయ్యారు? శరీరం అయింది. అవునా? ఈ జ్ఞానం మనకు ఉండాలి. మనము వ్యవహారములో మీరు చాలా ఓల్డ్ అయిపోయారు, ఎందుకు టెన్షన్స్ పెట్టుకున్నారా అనే పదాన్ని మనం సంబోధిస్తున్నాము. అది వ్యావహారికంగా సత్యమైనప్పటికీ దాన్ని ఆత్మతో తీసుకోకూడదు. అక్కడ ఆత్మకి వార్ధాక్యము లేదు. ఆత్మ చీమలో ఉన్నప్పుడు ఏ సైజులో ఉందో, ఏనుగులో ఉన్నప్పుడు ఏ సైజులో ఉందో, తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు ఏ సైజులో ఉందో, ఈ రోజు కూడా ఆత్మ అదే సైజులో ఉంది. ఆత్మ యొక్క ఆకారములో సాగడం, సంకుచించడం, పెద్దగవ్వడం ఇవి ఏవి ఉండవు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అసలు ఆ పరమాత్ముడు ఇంకా ఎందువల్ల విశేషమయ్యాడు? ఒకటి నచ్చింది ఏంటి? మోక్షం అనేది ఈ జీవునకు ఆది అంతం ఉంది. ఈ జీవుడు ఫలానా సృష్టిలో మోక్షానికి వెళ్తాడు, ఫలానా సృష్టి అయినప్పుడు కిందికి వస్తున్నాడు, అది జీవునికి ఉంది. కానీ పరమాత్ముడు ఎప్పుడు కూడా మోక్షంలో ఉంటాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడనేది విశేషణాలు పరమాత్మునికి వర్తించవు. అందులో పరమాత్ముడు విశేష పురుషుడయ్యాడు. ఓకే, ఇంకా కొన్ని తీసుకుందాం. మరి ఈ కార్యరూప జగత్తుని తీసుకుందాం. ఈ కార్యరూప జగత్తుని తీసుకుంటే లోకములో బాగా ఇవన్నీ చర్చలోకి వస్తున్నప్పుడు మన బుద్ధి వికసింపబడుతుంది.
లోకములో చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. నిజంగా మానవుడు భూమి మీద అసామాన్యమైన క్రియేటివ్ చేస్తూ ఉన్నాడు. చాలా గొప్పదే, మనం మెచ్చుకోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. మరి ఈ అసమానత అంటే వర్ణించలేనంత ఈ ప్రకృతిని ఇంత అద్భుతంగా తయారు చేశాడు. పరమాత్ముడైతే కేవలం మెటీరియల్ తయారు చేసి రిలీజ్ చేస్తే, జీవుడు ఆ మెటీరియల్ తో అద్భుతమైన భవన నిర్మాణం చేస్తున్నాడు. సముద్రం పైన వంతెనలు కడుతున్నాడు, కృత్రిమ ఆక్సిజన్ తయారు చేసుకుంటున్నాడు. ఇలా ఎన్నో రకాల వృద్ధి కనబడుతుంది. ఇప్పుడు ఇలా వృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు ఎవరితో తీసుకుంటే గొప్ప వాళ్ళు? విజ్ఞాన పరంగా తీసుకున్న శాస్త్రవేత్తలని మనం ఎవరికంటే గొప్ప వాళ్ళు అనొచ్చు? సామాన్యుల కంటే. సామాన్యుల కంటే గొప్పవాళ్ళు. పరమాత్మునితో గొప్ప వాళ్ళు ఎప్పటికీ కాలేరు. ఉదాహరణకి వీళ్ళు పరమాత్ముడిచ్చిన మెటీరియల్ తో ఇంత గొప్ప విజ్ఞానాన్ని వృద్ధి చేసినప్పటికీ, ఒకవేళ పరమాత్ముడి స్టార్టింగ్ మెటీరియల్ ఇవ్వలేదనుకోండి, ఈ శాస్త్రవేత్తలకు అంత సామర్థ్యం ఉందా? లేదని మీరు చెప్పారు. లేదమ్మా, సృష్టిని అనుసరించి చేయగలరు కానీ కొత్తగా సృష్టి చేయలేరు. అర్థమైందా? పరమాత్ముని ద్వారా నిర్మాణమైన ప్రకృతి యందు నూతనమైన లోతైన అధ్యయనం చెయ్యగలుగుతున్నాడు జీవుడు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించగలుగుతున్నాడు. కానీ అంత మాత్రాన అతను ఎప్పుడు కూడా పరమాత్ముడు కాలేడు. రెండవ గుణం, మొదటిది మోక్షం తీసుకున్నాం, రెండవది క్రియాశక్తి తీసుకున్నాం. ఆ తర్వాత ఈ సృష్టి ఏంటి? మెటీరియల్ వైజ్ఞానికులు తయారు చెయ్యలేరా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ సృష్టిని తయారు చెయ్యాలి అంటే వీళ్ళందరూ ఉండాలి. ఎవరుండాలి? శాస్త్రవేత్తలందరూ ఉండాలి. ఈ సృష్టిని నిర్మాణం చెయ్యాలి అంటే శాస్త్ర ప్రకారముగా మేధావులు, అత్యంత తీవ్ర సామర్థ్యము గలవారు, జితేంద్రియులు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ కెపాసిటీ అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ పృథివీలోక జీవరాశులలో అత్యధిక చరిత్రవంతులైనప్పుడు, ఎందుకంటే మీరు స్వస్తి వాచన మంత్రం చదువుతారు. ఏంటి? సూత్రామానం పృథివీం ద్యామనేహసం సుశర్మానం అదితిం సుప్రణీతిం దైవీం నావం. ఆ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ మంత్రములో ఈ సృష్టిలో మీరు క్రిమి కీటకాది పశువులు, వృక్షాలు, పర్వతాలు వీటి గురించి వదిలిపెట్టండి. ప్రస్తుతం ఈ ప్రకృతి పైన ఒక మానవీయ సృష్టిని మనం తీసుకుందాం. ఈ మంత్రములో మానవీయ సృష్టిలో మీరు మనుష్యుల యొక్క మేధాశక్తితో పాటు ఇంకా క్వాలిటీస్ కూడా చూడాలి అంటాడు. ప్రపంచంలో మీరు వైజ్ఞానికుల్ని తీసుకోండి, మంచి లోతైన అధ్యయనం చేసి అణువు వరకు వెళ్ళిన శాస్త్రవేత్తల్ని తీసుకోండి. అంటే బుద్ధిపరముగా ఇతర మనుష్యుల కంటే బుద్ధి దృష్ట్యా వాళ్ళు చాలా ముందుకెళ్ళారు. ఏంటి? అణువు వరకు వెళ్ళగలిగారు. ఇప్పుడు ఆ అణువు అనేది ప్రకృతియా ఆత్మనా? ప్రకృతి. అర్థమైందా? వీళ్ళు ప్రకృతి విషయానికి వస్తే చాలా ముందుకు దూసుకెళ్ళిపోయారు. కానీ
వీళ్ళలో బుద్ధి సామర్థ్యముతో లోతైన అధ్యయనం చెయ్యగలిగారు. కానీ చిత్తాన్ని తీసుకుంటే బుద్ధిలో వాళ్ళు ఎవరితో పోటీ పడలేనంత అణువు వరకు వెళ్ళి ఒక కొత్త వాహనాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళు నిర్మాణం చేశారు. ఈ శరీరంలో, ఈ మానవ శరీరంలో కేవలం బుద్ధియే ఉందా అంటే ఇంకొకటి మనస్సు ఉంది, చిత్తం ఉంది. ఇప్పుడు మనస్సును తీసుకుందాం. ఎవరైతే అణువు వరకు వెళ్ళిండ్రో, అణువుల వరకు వెళ్ళి వాటి యొక్క సంయోగముతో నూతనమైన వేగవంతమైన వాహనాలను, లేదా భూమి మీద వర్షం పడక, పంటలు పండక, వర్షము ద్వారా వచ్చే అన్నమును కాకుండా వాళ్ళు విజ్ఞాన శాస్త్రము చేత వాళ్ళు ఒక రకమైన ఆహార పదార్థం తయారు చేశారు. దాన్ని మనం క్యాప్సూల్స్ అనొచ్చు. అది తిన్నామంటే ఇంకా 40 days వరకు మనకు ఆహారం అవసరం ఉండదు. ఇలా ఆహార విషయంలోనో లేదా శరీరంలో భగవంతుడు ప్రసాదించిన మూత్ర స్థానము నుండి మూత్రం బయటకు వెళ్ళట్లేదు. అందుకే వాళ్ళు ఒక యంత్రం తయారు చేశారు. ఈ యంత్రాన్ని జరపకుండా పక్క నుంచి ఇంకొక యంత్రం పెట్టారు. దానివల్ల అది మూత్రం ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోతుంది. ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బ్యాగును ఓపెన్ చేసుకుంటాడు, విసర్జనం చేసుకుంటాడు. మనకంటే ఇంకెక్కువ అతనికి సౌకర్యం వచ్చింది. మనమైతే ఎవ్రీ 2 hours కి వెతుక్కోవాలి ఎక్కడ విసర్జన చెయ్యాలనేది. కానీ నేటి వైజ్ఞానికులు ఒక మిషన్ తయారు చేశారు. అందులో 24 hours లో ఎప్పుడైనా ఎంటీ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, మనకంటే అతను పెట్టుకున్న ఆ బాక్స్ సిస్టమే చాలా బాగుంది. ఇక్కడ 40 days ఆహారం తీసుకోకుండా ఉండగలుగుతున్నాడు. ఇతను మనలాగా ఎవ్రీ 2 hours విసర్జన చేయడానికి ఎక్కడ ఉంది వ్యవస్థ, పరిగెత్తకుండా లైఫ్ ఈజీగా పోతుంది. అంటే బెటర్ దెన్ మనకంటే ఆయన్నే బాగున్నాడు. అంటే ఎంత అద్భుతమైన క్రియేటివ్ ఈనాడు వైజ్ఞానికులు తయారు చేశారు. పాత గుండె ఉంది, అక్కడంతా నర్వస్ సిస్టమ్ చితికిపోయి ఉంది, బైపాస్ సర్జరీ కూడా పనికిరాదు. వాళ్ళు ఒక మిషన్ పెట్టేశారు. అక్కడి నుంచి హార్ట్ ఎలా సహజంగా హార్ట్ ఫంక్షన్ చేసి లైఫ్ ఇస్తుందో వాళ్ళు కూడా కనిపెట్టేసి కృత్రిమ పైప్స్ ను పెట్టి ఈ దేహంలో పెట్టగలిగే విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇలా మీరు ప్రతి విషయంలో ముందుకెళ్ళిపోయారు. లివర్ కానీ, కిడ్నీస్ కానీ ప్రతిదీ వెళ్ళగలిగిండ్రు. వాళ్ళు అణువులను ఆధారంగా చేసుకొని బుద్ధితో ఉపయోగించి మననం చేసి ముందుకెళ్ళగలిగారు. ఓకే, చాలా గొప్ప పనులు చేశారు. వాళ్ళందరికీ మనం తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకుంటాం, ప్రతిరోజు స్మరిస్తాం. అందుకే యాం మేధాం దేవగణ పితరశ్చోపాసతే. మనం యజ్ఞంలో అటువంటి శాస్త్రవేత్తలకు ఎలా సృష్టికర్త అయిన పరమాత్మునికి బ్రహ్మ యజ్ఞము ద్వారా స్తుతి చేస్తామో, ఎలా పంచభూతాలకు మనం ఆహుతి వేస్తామో, అటులనే మనము విజ్ఞానవేత్తలకు కూడా ప్రతిరోజు పితరశ్చ ఉపాసతే, పితరులు అని ఇలా భౌతిక శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకు మనం ప్రతిరోజు ఆహుతి వేస్తున్నాం. అంటే గౌరవిస్తున్నాం, చాలా నమ్రంగా గౌరవిస్తూ ఉన్నాం వాళ్ళని. కానీ ఇప్పుడు వాళ్ళ చిత్తము తీసుకుంటే ఆ చిత్తము ఎలా ఉంది చెప్పండి. సామాన్యుడి కంటే గొప్పగా ఉంటుంది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేమమ్మా. ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఏమి కొత్తది కనిపెట్టలేదు, ఎటువంటి కొత్తది కనిపెట్టలేదు. వర్షం వస్తే పంట పండించుకున్నాడు, చెట్లు నాటాడు, బావి త్రవ్వి నీళ్లు త్రాగాడు. బట్టలు చినిగిపోతే కూడా చెట్ల ఆకుల్ని కుట్టుకొని శరీరానికి ధరింపజేసుకున్నాడు. రహస్య అవయవాలతో ఎవరిని ఇబ్బంది పెట్టలే. అలా సింపుల్ గా జీవించాడు. ఒక వ్యక్తి ఏమో బుద్ధి ద్వారా అనేక అవయవ నిర్మాణము చేసి ఎంతో మంది ప్రజలకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఇంకో వ్యక్తి పెద్దగా బుద్ధిని ఉపయోగించలే,
సామాన్యంగా జీవనం గడిపాడు. కానీ చిత్తములో చాలా శుద్ధత్వాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవ్వరి గురించి నెగిటివ్ ఉండదు అతను. ఇప్పుడు మీ దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? చిత్తంలో పవిత్రత ఉన్న వ్యక్తి చిత్తంలో శుద్ధం ఉన్నవాడే గొప్పవాడు. ఎంతో గొప్పగా కనిపెట్టిన వాడు కాదు, చిత్తంతో పవిత్రతగా ఉన్నవాడే అన్ని విధాల గొప్పవాడమ్మా. అర్థమైందా? ఇక్కడ ఈ సూత్రామానం పృథివీంద్యామనేహసం మంత్రములో కూడా పరమాత్ముడు అదే చెప్తున్నాడు. నేను శాస్త్రవేత్తలని కౌగిలించుకుంటాను, ఎందుకంటే వాళ్ళ యొక్క బుద్ధి వలన నా అల్ప సామర్థ్యము గల బిడ్డలకి ఎంతో లాభము జరిగింది. కానీ ఆలోచిస్తే వీళ్ళ పరిశోధన వెనుక మనుష్య సమాజానికి జరిగిన మేలు కంటే క్రిమి కీటకాది జాతికి చాలా నష్టము జరిగింది. కావున నేను అది తప్పు అనను. స్వేచ్ఛ, మానవుడికి బుద్ధి సామర్థ్యం ఉంది. ఈ సృష్టి విజ్ఞానము ద్వారా ఏదైనా సాధించగలుగుతాడని అతనికి ఆ స్వతంత్రత ఉంది. నేను దాన్ని అస్సలు అధర్మము అనను. కానీ నా దృష్టిలో ఒక బిడ్డ మంచి పని చేసేటప్పుడు నా 100 మంది బిడ్డలకి ఎవరైతే మేలు చేశారో, నాకు కోటాన కోట్ల బిడ్డలున్నారు, ఈ కోటాన కోట్ల బిడ్డలకు ఎవరైతే మేలు చేశారో నేను వాళ్ళనే ఈ పడవలో కూర్చోబెట్టుకుంటా. ఎవరి యొక్క జీవన విధానము వలన కోటాన కోట్ల ప్రాణులకు హాని కలగలేదో అటువంటి వారినే నేను ఈ దైవీం నావం అనగా దివ్యమైన పడవలో కూర్చోబెట్టుకుంటా. ఎవరైతే తమ బుద్ధి సామర్థ్యము ద్వారా సమాజానికి మంచి పని చేశారు, వాళ్ళ స్వతంత్రంగా చాలా క్రియేటివ్ చేశారు, కానీ ఒక వర్గానికైతే లాభం జరిగింది, కానీ 99 వర్గానికి నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రకృతి నావలోనే ఉంటారు, దైవ నావములో ప్రవేశించడానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఇప్పుడు ఏంటి అసలు ఇదేమిటి? పరమాత్ముడు దయాళువు కదా. అంత పెద్ద శాస్త్రవేత్తలు ఇంత సమాజానికి ఇంత మేలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ దివ్యమైన పడవలో కూర్చోరా అనేది చాలా జాగ్రత్తగా ఈ సూత్రం పైన రేపు కూడా మనం ఆలోచిస్తాం. ఓం శాంతి శాంతి శాంతి.